డియర్ ఫ్రెండ్స్, ఇవాళ నేను హిందీ ఎలా నేర్చుకున్నాను, ఎందుకు నేర్చుకున్నాను అనే విషయం మీద చిన్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది కూడా చెప్తున్నాను. 1949-50 ఆ టైంలోని మేము మా నాన్నగారు బెనారస్లో పనిచేసేవారు. అక్కడికి మా అన్నయ్య, నేను, మా బాబాయ్ గారు అక్కడ వెళ్ళాము. బెనారస్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి హరిద్వారానికి వెళ్ళడానికి ఆయన దగ్గర పాస్ ఉండేది. సరే మేము ఇద్దరం టికెట్లు పెట్టుకోవాలి, అయితే వెళ్ళామన్నమాట. వాళ్ళతో నేను వెళ్ళాను. వెళ్తే హరిద్వారం అనేది హిందీ దేశం, మాకేమీ తెలియదు హిందీ. మేము తెలుగు మీడియంలోంచి వచ్చాము. స్కూల్ ఫైనల్ వరకు విజయనగరంలో చదువుకున్నాం. అయితే తెలుగు మీడియము. ఓ సబ్జెక్ట్ హిందీ ఉండేది, అది ఆఖరి సబ్జెక్ట్, ఆఖరి పీరియడ్ ఉండేది. వస్తే ఉండడం లేకపోతే ఓడిపోవడం, దానికి అటెండెన్స్తో సంబంధం ఉండేది కాదు. అంటే హిందీ నేర్చుకోలేదు. ఓ అంటే డమ్ రాదు. ఆ హరిద్వారం వెళ్ళిన తర్వాత మొదటి రోజుని తెల్లవారుజామున లేచి ఈశ్వరుడి కోవిలికి వెళ్ళాలి. అంటే ఈ గంగనీళ్ళు పట్టుకెళ్ళి స్నానం చేసి గంగనీళ్ళు పట్టుకెళ్ళి ఈశ్వరుడికి అక్కడ అభిషేకం చేయాలి. దానికోసం తెల్లవారుజామున లేచి 5:30కి 6కి ఆ లోపుని 5:30, 4:30, 5 టైంలో వెళ్ళి స్నానం చేసి వెళ్ళాలి. దానికోసం బాత్రూమ్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమిటంటే అక్కడ హిందీ రాకపోవడం వల్ల ఆడవాళ్ళ తరగతి మహిళ అన్న బాత్రూంలోకి నేను వెళ్ళిపోయాను స్నానం చేయడానికి. ఆడవాళ్ళంతా తిట్టిపోసారు, నువ్వు చదువుకుని కుర్రాళ్ళలాగా ఉన్నావు, నువ్వేమి నా మతం తెలియదా అని. హిందీ రాకపోవడం వల్ల వాళ్ళేంటి బొమ్మలు పెడతారు. సాధారణ రైల్వే వాళ్ళును ఒక స్త్రీ బొమ్మ, ఒక పురుషుడు బొమ్మ పెడతారు, దాన్ని బట్టి వెళ్ళడానికి. తెల్లవారుజానికి అవుపించలేదు, మసక చీకటి. దానివల్ల నాకేంటంటే వాళ్ళు చేసి బాగా తిట్లు తినేసాను. తప్పు అయిపోయింది, నాకేం తెలియదు, నాకు భాష రాదని ఏదో తెలుగులోని హిందీలోని కచ్చాపచ్చాగా చెప్పాను. వచ్చింది అప్పుడు అనిపించింది, హిందీ రాకపోవడం వల్ల మనకి ఎంత డిసడ్వాంటేజ్ ఉంది. రేపు పొద్దున నార్త్ ఇండియాలో పనిచేసినా మనకి హిందీ రావాలి కదా అనే పట్టుదల ఒకటి మనసులోనే ఏర్పడింది. రెండో విషయం ఏంటంటే, వేసంకాలంలో మా ఫాదర్ బెనారస్లో ఉండేవారని చెప్పాను కదా. మా అంకుల్ ఏమో పురిలియా, ఆడ్రా అటు సైడ్ ఉండేవారు. అన్నయ్య గారేమో ఖరగ్పూర్లో ఉండేవారు. ఇవన్నీ చుట్టబెట్టుకొని మేము పేరెంట్స్ దగ్గర వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ విజయనగరం వచ్చి ఇక్కడ చదువుకునేవాళ్ళం అన్నమాట. అయితే ఏంటంటే ఒక మాట, అసన్సోల్లో మా బాబాయ్ గారు బెనారస్ వెళ్ళే ట్రైన్ ఎక్కించారు. ఎక్కిస్తే ఏంటంటే ఎక్కించడానికి ముందుని చాలా వేసంకాలం రాత్రి చాలా దాహం వేసేస్తున్నది. ఈ కాలంలాగా వాటర్ బాటిల్స్ అవేమి దొరికేవి కాదు, రైల్వే పైపులు పనిచేసేవి కాదు. పైపు ఉంటుంది కానీ అందులోంచి నీరు రాదు. అయితే ఏంటంటే అక్కడ ఒక దగ్గర ఒక ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్. త్రాగే నీరు యాక్చువల్గా రాశాడనమాట, పీనేక పానీ అని. అయితే నేను అక్కడ వెళ్ళి తాగడానికి ఇలా దోషిట్లో నీళ్లు పోసుకున్నాను, గొంతు వరకు తీసుకెళ్ళాను. ఆ వెనకాల నుంచి రైల్వే కూలీ వచ్చి నా చెయ్యిని తోయిశాడు. ఇదెందుకు ఇలా తోయిస్తున్నాడని ఆశ్చర్యపోయాను. చూస్తే ఏంటంటే, నువ్వు చదువుకోలేదా, ఇక్కడ ఏమిటి రాశాడు, పానీ పీనా మనాహాయ్ అన్నాడు, అంటే తాగకూడదని. ఇప్పుడే ట్యాంక్ ఇవాడే క్లీన్ చేసేది, అందులో అంత కుళ్ళు అది ఉంటుంది, నువ్వు ఎందుకు తాగుతున్నావు అని అడిగాడు. నాకేం తెలియదు అన్నాను. చూడన్నాడు, 2 జోసిట్లో నీళ్లు తీసుకొని చూపించి ఇలా చూపిస్తే అందులోని పురుగులు, నాచు ఇవన్నీ ఉన్నాయి. అంటే నేను కానీ చూడకుండా కడుపు నిండా తాగిసి ఉంటే జబ్బు మనిషిని అయిపోయి ఉండేవాడిని. అంటే నాకు అప్పుడు అనిపించింది, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే హిందీ నేర్చుకొని తీరాలి. ఇది చాలా సంస్కృతానికి దగ్గరగా ఉంటుంది, తెలుగు భాషకు కూడా చాలా దగ్గరే. కొన్ని పదాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉంటాయి, తెలుగులోనే అవే ఉంటాయి. అంటే మనం ఎలాగైనా నేర్చుకోవాలని పట్టుబట్టి నేర్చుకొని, మా సెంట్రల్ గవర్నమెంట్ పరీక్షలు ఉన్నాయి, ప్రబోధ్, ప్రవీణ్, ప్రాజ్ఞ. ఈ మూడింటిలోనే నేను ABCD దగ్గర నుంచి, అంటే ఈ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ప్రబోధ్, ప్రవీణ్, ప్రాజ్ఞ, ఈ 3 పరీక్షలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియావి మెరిట్లో పాస్ అయ్యాను. అంటే బాగానే పాస్ అయ్యాను, ఉత్తీర్ణాను. ఆ తర్వాత నా కంటెంట్మెంట్ అవ్వలేదు, నాకు చాలలేదు, ఈ నాలెడ్జ్ చాలదు అని వర్ధా నుంచి భాషా కోవిద్ అనేటువంటి ఒక డిగ్రీ, ఒక సర్టిఫికేట్ కోర్సు, భాషా కోవిద్. ఇదంటే ఈ లోపల పరీక్షలన్నీ పాస్ అయినట్టుగా అనమాట. అది పాస్ అయిన తర్వాత అప్పుడు హిందీలోని చిన్న కవితలు రాయడం, చిన్న ఆర్టికల్స్ రాయడం, ఇలా చేసి చాలా ఆర్టికల్స్ రాసి 40 వరకు పబ్లిష్ అయ్యాయి. ఫుల్ లెంగ్త్ ఆర్టికల్స్ కొన్ని, తర్వాత కవితలు కొన్ని, భావాలు కొన్ని, ఇలాగన్నీ రాసి ఓ 40-50 వరకు ఆర్టికల్స్ రాశాను. అంచేత
హిందీ చదువుకోవడం వల్ల ఎంత అడ్వాంటేజ్ అయిందో నాకు అది తర్వాత తెలుసు. అలాగే ఏ స్టేట్లో ఉన్నవాడు ఆ స్టేట్ దాని పక్కన స్టేట్ తాలూకా భాష కూడా నేర్చుకుంటే వాడికి అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది అనమాట. అంచేది ఈ ప్రసంగంలోని ఈ ఉదాహరణతో చెప్పిన దానికి ఏ ఒక్కరైనా ఇన్స్పైర్ అయ్యి హిందీ నేర్చుకుంటే నేను చాలా సంతోషిస్తాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.